నేను జిల్లా అధ్యక్షుడిగా యనమదల సాంబశివరావు అని ఇవాళ ప్రమాణ స్వీకారం జరిగింది. ప్రజెంట్ మాకున్న సమస్యలు అయితే ముందు గ్యాస్ అనేది పెద్దగా పెద్ద సమస్య. దాని నుంచి ఎలా బయటపడాలో అనేది హోటళ్ళ రంగం అయితే కుదేలైపోయి ఉంది ప్రజెంట్. ఏం చేయాలా మా జిల్లా అంతా కూడా మరి కలెక్టర్ గారు ఎవరైనా ఇది చేయగలిగింది ఏం లేదు. పశ్చిమాసియా యుద్ధం వాతావరణం కారణంగా మనకి ఈ సమస్యలను దీనివల్ల నిత్యావసర వస్తువులు మొత్తం టోటల్ అన్నీ హోటల్ వ్యాపార రంగం అనేది కానీ స్వీట్ షాపులు కానీ బేకరీలు ఏవైనా చేసే పరిస్థితి అయితే లేదు. చాలా లాసుల్లో ఉన్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాం. అందరూ మాకు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు అయినా మాకు సహకరించి మమ్మల్ని అందరినీ ఆదుకుంటారని మేము విన్నవించుకుంటున్నాం. వాళ్ళకి చాలా ఇబ్బందులు, ఇది ఎప్పుడూ రాలా. ఇది మరో కరోనా తర్వాత ఇది ఒక విపత్తు. దీన్ని ఏ డిపార్ట్మెంట్లు కూడా అందరూ మాకు సహాయం చేసి మేము అవసరమైతే సీఎం గారి దగ్గరికి వెళ్ళిన స్టేట్ అసోసియేషన్ మేము వెళ్ళి ఏదో ఒక విధంగా దీన్ని మా మీద దాడులు కానీ ఇంకోటి ఇబ్బంది అంటే దాడులు అంటే వాళ్ళు ఏం మన భయమని కాదు, వాళ్ళు కట్టమంటారు ట్యాక్స్లు అన్నీ కరెక్టే వాళ్ళు చెప్పేది, కానీ కట్టే పరిస్థితిలో మనం లేవు. అంటే ఏ ఆఫీసర్ మనని బెదిరిస్తున్నాడని కాదు పరిస్థితి, చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. కాబట్టి వాళ్ళని కూడా మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుచున్నాము. కాకపోతే ఈ అసోసియేషన్ జిల్లా ఒక అసోసియేషన్ మేము అన్ని టౌన్లు ఉంటాయి. మా పాత జిల్లా 3 జిల్లాలు కలిపే ఉంటుంది. ఈ అన్ని ప్రతి టౌన్కి మేము తిరిగి మా సభ్యత్వాన్ని అన్ని పెంచుకొని మేమంతా అసోసియేషన్ ఒక కుటుంబంలాగా ఉండాలని కోరుకున్నాం. మా పెద్దల సహకారంతో ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఒక్కళ్ళు కాదు, అందరూ పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మాకు అందరూ సహాయ సహకారాలు అందించాలని ఈ మీడియా ద్వారాగా తెలియజేస్తాం. రూల్స్కి విరుద్ధంగా చేయడం వల్ల మీలాగా ఏదైనా అసోసియేషన్గా ఒక సిస్టమేటిక్గా చేసే వాళ్ళకి ఏమైనా బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు కొంత ఇప్పుడు బిజినెస్ ఇబ్బందులు ఏం పెడతా ప్రజెంట్ అయితే. కాకపోతే మనం రిక్వెస్ట్గా ఇప్పుడు ఏంటంటే GST కట్టాలండి, మనం ఇంత కట్టాల్సిన పరిస్థితుంది. కానీ ఇప్పుడు కట్టే పరిస్థితిలో లేవు మనం. ఏదైనా అంతే మన ఏం ఇబ్బంది పెడతా, ఏ ఆఫీసర్ కాదా ఇబ్బంది పెడతారు. కానీ మన బిజినెస్ లేవు. మనకి నిత్యావసర వస్తువులు గ్యాస్ ఉందనుకోండి, 1800 గ్యాస్ దొరికేది, ఇవాళ ఎంత 3400 గ్యాస్ పోయింది. రేపు ఫస్ట్కి 4000 అయితే అంటున్నారు. దానివల్ల ఆయిల్ పెరిగింది, నిత్యావసర ప్రతి వస్తువు కూరగాయలతో కూడా అన్నీ ఇది లేదు, ఆయిల్ పెరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ పెరిగింది. ఆ ప్రాబ్లం అంతే. దానికోసం నా పేరు వెంకట పూర్ణచంద్ అండి. నేను స్టేట్ ట్రెజరర్గా చేసి ఈ మధ్య కమిటీ మారింది. ఈరోజు ఈ కమిటీ జిల్లా కమిటీ కానీ ఇక్కడ టౌన్ కమిటీ కానీ ఏర్పడటం చాలా ఆనందం. ముందుగా ఈ కమిటీ సభ్యులందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ కమిటీ ముందుకు తీసుకెళ్ళటానికి ఇందాక అన్నట్టు రేట్ల మీద పోరాటానికి ఏం లేదు. ఇప్పుడు ఆయిల్ పెరిగింది కాబట్టి అన్నీ పెరుగుతున్నాయి. అది సహజంగా మన జీవన ప్రమాణంలో కూడా ఇళ్లలో కూడా అట్లా ఇబ్బందులు పడుతున్నారు. ఈ హోటల్ రంగంలో ఇందాక చెప్పినట్టు ఒక ఇడ్లీ తయారవ్వాలంటే 46 రూపాయలు, మేము అమ్ముతుంది 50 అని. ఆ 46 అనేది పోయి ఇవాళ 60 రూపాయలకి అది తయారవుతుంటే 50కి అమ్మాల్సి వస్తుంది. ఏంటంటే బయట రేట్లు పెరిగినాయి కానీ హోటల్ వీలుగా ఆ రేట్లు పెంచలేం. పెంచితే కస్టమర్స్ రేట్లు పెరిగినాయి అని చెప్పేసి వ్యాపారాలు కూడా పోవటానికి ఉంటాయి. ఏదో ఈరోజు అందరూ టర్న్ ఓవర్ కోసం పనిచేస్తున్నారు. మా అధ్యక్షులు వారు చెప్పినట్టు ఈ GSTలు అవి కట్టాలన్నా కానీ ఇబ్బంది పడుతున్నారు. కానీ అది ప్రభుత్వ పాలసీ కాబట్టి కట్టాల్సి వస్తుంది. దాన్ని ఏదన్నా గవర్నమెంట్ వాళ్ళు ఆలోచించి అవి తగ్గించటం. అట్లాగే మాకు లేబర్ ప్రాబ్లం చాలా ఉంది. దాన్ని మా స్టేట్ అసోసియేషన్ వాళ్ళు దానికి ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వాన్ని అడగటం జరిగింది. ఏదన్నా స్థలం ఇస్తే మేము అక్కడ ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టేసి ఈ ప్రతి ఒక్క అసోసియేషన్లో ఉన్న సభ్యుడికి మేము ఈ వర్కర్స్ ప్రాబ్లం లేకుండా చేస్తామని చెప్పేసి అడగటం జరిగింది. గవర్నమెంట్ వారు అది కూడా చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది. మా హోటల్ రంగాన్ని కూడా స్మాల్ ఇండస్ట్రీస్లో చేర్చమని చెప్పి కూడా మేము గవర్నమెంట్ని అడిగి ఉన్నాం. స్మాల్ ఇండస్ట్రీస్లో కనుక చేరిస్తే మాకు కొన్ని రకాలైన సబ్సిడీలు వస్తుంటాయి. సబ్సిడీలు వస్తే మేము కూడా సస్టైన్ అవుతాం. మా హోటల్ అసోసియేషన్ కూడా బాగుపడిద్ది అని చెప్పేసి ఆశతో గవర్నమెంట్ని అడగటం జరిగింది. గవర్నమెంట్ వారు కనుక మాకు సహాయ సహకారాలు అందిస్తే ఈ ఫీల్డ్ని ఇంకా ముందుకి శుభ్రంగా తీసుకెళ్తూ ఉంటాం. మీరు మీడియా వారు చూస్తూనే ఉన్నారు. ఈ హోటల్లో నష్టాలు వచ్చి ఎన్ని హోటల్లో మూతపడుతున్నాయి అనేది కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మేమంతా GSTలు కడుతున్నాం, కానీ రోడ్లెమ్మట ఉన్న చిన్న బళ్ళాళ్ళు వాళ్ళనే వ్యాపారం చేసుకోవద్దని మేము అంటలా.
చేసుకోవచ్చు. కానీ వారు కూడా పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ వాళ్ళు కూడా అసోసియేషన్లోకి వస్తే మేము స్వాగతిస్తాం. వాళ్ళు కూడా ఇప్పుడు చిన్న సిలిండర్లు వాడుతుంటారు, అవి కూడా వాళ్ళని వాడొద్దని మేము చెబుతున్నాం. మేము కమర్షియల్ వాడాల్సి వస్తుంది. ఇవన్నీ కొద్దిగా చిన్న పొరబస్సులు ఉన్నా కానీ అందరినీ కలుపుకుని అసోసియేషన్ ముందుకు నడుస్తుందని చెప్పేసి చెబుతూ సెలవు తీసుకుంటున్నాం. శుచిగా ఉంచుకోవడం, దాని మీదే మనం కస్టమర్ అనుకుంటాము. 4 గదుల మధ్య ఎలా ఉన్నా పనిచేసేది ప్రతి కస్టమర్లో ఏ హోటల్లో ఎలా జరుగుతుంది ఏంటి, మన బిజినెస్లు కూడా ఆధారపడి ఉన్నాయి. మన ఆహ్వానాన్ని మూల సూత్రాలు ఒకటే. ఫస్ట్ ఎట్లా ఉన్నాయి, స్వీట్ షాప్ పెడుతున్నాం, బేకరీ పెడుతున్నాం, స్వీట్ షాప్ ఇన్సిడెంట్ చూశారు, ఎట్లా ఉంటుంది అనేది అసలు ఎవ్రీ డే మీరు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవచ్చు. అదేది ఏదో MBA చేసిన వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు రోజు చేసే పనితోటే మీరు చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్, మన సరౌండింగ్స్ ఎట్లా ఉన్నాయి, మన షాపో హోటల్లో బేకరీయో మన చుట్టుపక్కల సరౌండింగ్స్ ఎట్లా ఉన్నాయి, మన పక్కన ములుక్కాలు పోతుందా, ములుక్కాల పైనే మన హోటల్ పెట్టామా, బేకరీ నాటుకొని ములుక్కాలు పోతూ ఉందా, దోమలు ఈగలు అన్నీ వస్తూ ఉన్నాయా, ఆ పరిస్థితుల్లో ఎట్లా ఉన్నాయని ఊహించుకోండి. మీరు సరౌండింగ్స్ బాగుంటేనేగా మన కిచెన్ ఎట్లా ఉంటుంది. కిచెన్లో చిన్న మరక కూడా కనపడి, మన కిచెన్లో చిన్న మరక కనపడిస్తున్నామా, మీ కిచెన్ ఎట్లా ఉంటుందో ఆలోచించుకోండి. మీరే బేరీ చేసుకోండి. కిచెన్ కంటే కూడా ముందు రా మెటీరియల్, మీరు రా మెటీరియల్ ఇస్తూ బాధ్యతలు స్వీకరిస్తూ సంస్థ బైలాస్ మరియు లక్ష్యాలను గౌరవిస్తూ పని చేస్తామని అధ్యక్షులు, సెక్రటరీ మరియు కార్యవర్గ సభ్యులతో సమన్వయంగా పనిచేస్తూ సిటీ సభ్యుల సంక్షేమం ఐక్యత మరియు అభివృద్ధికి కృషి చేస్తామని సిటీ పరిధిలోని సభ్యుల సమస్యలను తెలుసుకొని సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ వాటి పరిష్కారానికి సహకరిస్తామని సమస్త కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ సభ్యత్వ విస్తరణ మరియు అసోసియేషన్ బలోపేతానికి మా వంతు సహకారం అందిస్తామని హైవా గుంటూరు నగర ప్రతిష్టను మరింత పెంపొందించేందుకు నా శక్తి మేరకు సేవ చేస్తానని అంతఃకరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సమక్షంలో నూతన ఇప్పటి వరకు ఈ సభని నడిపించిన పూర్వకంగా ధన్యవాదాలు. అండ్ అవుతున్నాం సర్వసభ్య సమావేశానికి ఇన్వైట్ చేయబోతున్నాము. గారిని ఇన్వైట్ చేస్తున్నాము. ఇప్పుడు ఆశీర్వచనాలు ఇస్తూ ఆశీర్వాదంతో ముందు సార్ కోరుకుంటానని అనుకుంటూ వేదికలో పెద్దలందరికీ, వేదిక ఉద్దాన సోదరులందరికీ కూడా సంతోషంగా ఉంది. మీ అందరినీ మరి ఒకసారి మార్గదర్శనం మరియు సలహాలను అందిస్తూ జిల్లా అసోసియేషన్ అభివృద్ధికి తోడ్పడతానని అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు మరియు సభ్యులందరితో సమన్వయంగా పనిచేస్తూ సంస్థ ఐక్యత, క్రమశిక్షణ మరియు ప్రతిష్టను కాపాడేందుకు కృషి చేస్తానని హోటల్ మరియు ఆహార పరిశ్రమకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో సభ్యులకు అండగా నిలుస్తూ సంబంధిత శాఖలతో సమన్వయం కల్పించేందుకు సహకరిస్తానని జిల్లా వ్యాప్తంగా సంస్థ బలోపేతం కోసం పట్టణ స్థాయి కమిటీల ఏర్పాటుకు మరియు సభ్యత్వ విస్తరణకు నా వంతు సహకారం అందిస్తానని హైవా గుంటూరు జిల్లా ప్రతిష్టను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు నా శక్తి మేరకు సేవ చేస్తానని అంతఃకరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజు నుండి ఐవా జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తూ సంస్థ బైలా ప్రకారం మరియు సంస్థ యొక్క లక్ష్యాలను గౌరవిస్తూ పనిచేస్తానని
సభ్యుల ఐక్యత, సంక్షేమం మరియు అభివృద్ధి కోసం నిస్వార్థంగా కృషి చేస్తానని సంఘ నా పేరు బాలసుబ్రహ్మణ్యం అండి, మౌర్య క్యాటరర్స్. గుంటూరు జిల్లా హానరరీ ప్రెసిడెంట్గా కొనసాగుతూ ఉన్నాను ఈ రాబోయే 2 సంవత్సరాల్లోనూ. తర్వాత మన జిల్లా అధ్యక్షులు సాంబశివరావు గారు, ట్రెజరర్ వంశీకృష్ణ గారు, ట్రెజరర్ హేమంత్ గారు కూడా అసోసియేషన్ జిల్లా ప్రాతినిధ్యం వహించడానికి నియమించుకోవడం జరిగింది. మాకు ఈ అసోసియేషన్ అనేది ఈ సంఘటన ఏది ఎందుకంటే మాకున్న సమస్యలని పరిష్కరించుకోవటం, ఏదైనా కొత్త వాళ్ళని మళ్ళీ మెంబర్షిప్ జాయిన్ చేసేసుకొని అవగాహన కల్పించుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ప్రతి విషయంలో కూడా ప్రతి వాళ్ళు హోటల్ రంగంలోకి రావడానికి ఉత్సాహపడుతూ ఉన్నారు. కానీ ఏంటంటే మినిమము అవగాహన లేని వాళ్ళు చాలామంది ఉంటున్నారు. ఏదో డబ్బులు ఉంటున్నాయి, హోటల్ పెట్టేస్తున్నాం, తర్వాత వర్కర్స్ని పెట్టాం, రన్ చేస్తున్నా. కానీ దానికి సంబంధించిన ఏమేంటి, ఎలాంటి పరిమితులు ఉండాలి, నిబంధనలు ఉండాలి అనేది అవగాహన లోపం ఉంది. వస్తే క్యాష్ కౌంటర్ లేకపోతే బిల్లు కౌంటర్ తలపించి మిగతావి అనేది అందరికీ కాదు, కొద్దిమందికి వచ్చే వాళ్ళకి కొత్త వాళ్ళకి తెలియట్లేదు. దీనివలన ఏంటంటే కొన్ని హోటల్స్ ఇది కూడా రైట్స్ జరగడం, దానివలన కొంచెం ఇబ్బందులు అవటం, అది హోటల్ రంగానికి కూడా చెడ్డ పేరు కూడా వస్తూ ఉంది. ఈ ఏది అవగాహన లేకపోవటం వల్లనే మా వాళ్ళు చేసే పనులది ఒకటే. కొన్ని జిఎస్టీ లైసెన్స్ లేకపోవటం, ఫుడ్ లైసెన్స్ లేకపోవటం, అది ఎలా మనం పనితీరు విషయంలోనే ఎంత శ్రద్ధ తీసుకోవాలి, కస్టమర్తో ఎలా బాధ్యతగా ఉండాలి అనే విషయం మీద మేము అవగాహన సదస్సులు ముఖ్యంగా పెట్టడానికి, వాళ్ళ ముందు జాగృతం చేయడానికి మేము ఈ 2 సంవత్సరాలు పాటుపడతామని, అలాగనే మా స్టేట్ కమిటీతోనూ సిటీ కమిటీతోగాను పర్యవేక్షణలో ప్రతి మెంబర్కి కూడాను అందుబాటులో ఉండి వాళ్ళని సహాయ సహకారాలు తీసుకుంటూ మేము ముందుకు వెళ్తూ వాళ్ళకే మేము వెనక ఉండి బాధ్యతగా నడిపిస్తామని తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. బాగా గ్యాస్ క్రైసిస్ ఉంది, లేబర్ క్రైసిస్ ఉంది. ఈ టైంలో మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? గవర్నమెంట్కి మీరు రిప్రజెంటేషన్ ఏం చెప్పారు? గవర్నమెంట్కి అయితే రిప్రజెంటేషన్ అయితే ఇప్పటికైతే చాలాసార్లు ఇచ్చున్నాం. ఒక గ్యాస్, ఒక లేబరు, ఒక జిఎస్టీ, ఒక ఫుడ్ అనేది ఏం లేదండి. ప్రతి విషయంలో మేమైతే ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. మాకు వచ్చేసరికి ఒక ఇడ్లీ 35 రూపాయల, 40 రూపాయలు, 50 రూపాయలు అమ్ముతున్నారు అనేది మీకు బయటకు తెలిసిన విషయం. కానీ ఆ 50 రూపాయలు ఇడ్లీ తయారవడానికి మాకు 46 రూపాయలు ఖర్చు అవుతుందని తెలియని విషయం మీ అందరికీ కూడా. ఎందుకంటే దానికి వర్కర్సు, కరెంటు బిల్లులు, గ్యాస్,
ఇన్ని రకాల మళ్ళీ జిఎస్టీ లైసెన్సులు ఇన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే ఆ ట్యాక్స్లన్నిటి కూడా దాని మీద పడుతుంది. మనకి ఇంట్లో ఏమంటున్నా ఒక పిండి ఖర్చు చిన్న ఏదో కమర్షియల్ కాకుండా మామూలుగా హౌస్ హోల్డ్ సిలిండర్ పెట్టుకొని దాని మీద క్యాల్కులేట్ చేసుకోవడం అనేది కాదండి. దీనికి రావడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి, ఆలోచించుకోవాలి. ఈ విషయం అనేది ప్రతి ఒక్క కస్టమర్స్కి నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఇది 40 రూపాయలు అంటే మనకి ఇంట్లో 10 రూపాయలు 15 రూపాయలు ఇడ్లీ ఖర్చు అవుతుంది, 30 రూపాయలు హోటల్కి వెళ్ళిపోతుంది, జేబులోకి వెళ్ళిపోతుంది అనేది తప్పండి. ఎన్నో రకాల ట్యాక్సులు కట్టుకొని ఎన్నో రకాల ఇబ్బందులు ఈ 40 రూపాయలు 35 రూపాయలు అమ్ముతున్నా కూడా లాస్ పోయే హోటల్స్ 80% అయితే ప్రజెంట్ రన్ అవుతా ఉన్నాయండి. ఆ 10-20% ఎక్కువగా మామూలుగా ఇదిలో ఉన్నారు, సస్టైన్ అవుతున్నారు తప్పితే మిగతా 80% అయితే స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ కూడా మమ్మల్ని ఇండస్ట్రీలో తీసేసుకొని అందుట్లో కూడా సాధక బాధలు అర్థం చేసుకొని మాకు కూడా కొన్ని సబ్సిడీలు ఇస్తే మేము సస్టైన్ అవ్వగలుగుతాం. థ్యాంక్ యూ.